ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో దేవుని వాక్యంను ధ్యానించుకోవడానికి, ప్రార్థించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వేలాది వేల స్తోత్రములు చెల్లిస్తున్నాను. మనల్ని గడిచిన రాత్రి అంతా కూడా కాపాడి క్షేమంగా, ఆరోగ్యంగా ఈ ఉదయకాలమున దేవుని సన్నిధిలో చేర్చినటువంటి దేవునికి వందనములు. ఈ దినము మరి దినమంతా కూడా దేవుడు మనకు తోడై ఉండాలని ఆయనను ప్రార్థిస్తూ, ఈ దినం దేవుడు మనకు వాక్య ధ్యానం నిమిత్తం ఇచ్చిన కృపావార్త అపొస్తలుల కార్యములు గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట నీ పని కాదు. ఈ మాటలు మరి ప్రభువైన యేసుక్రీస్తు వారే చెప్తున్నారు. ఎవరితో అంటే శిష్యులతో చెప్తున్నారు. ఆయన ఆరోహణం కావడానికి ముందుగా ఆయన ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. అయితే వాళ్ళందరూ ఏమడిగారంటే, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యంను మరలా అనుగ్రహించదవా అని ఆయన అడిగినప్పుడు, మీకు దాంతో మీకు సంబంధం లేదు. ఎందుకంటే అదంతా కూడా దేవుని ఇష్టము, దేవుని చిత్తము, దేవుని యొక్క కాలంలో జరుగుతుంది. దేవునికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలోనే సమస్తం జరుగుతాయి. కాబట్టి మీరు దాని గురించి వరి కావద్దు. దాని గురించి మీకు సంబంధం లేదు. వాటిని తెలుసుకోవడం మీ పని కాదు. మీరు చేయాల్సింది మీరు చేయండి అని ప్రభు చెప్తున్నాడు అనమాట. అంటే మనకు కూడా ఇది ఒక సూచన, ఇది మనకు ఒక హెచ్చరిక. మనం చాలాసార్లు మనకు కావలసిన వాటి కొరకు ఆలోచిస్తూ ఉంటాం. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఉద్యోగం రాలేదు, నాకు పెళ్లి కాలేదు, నాకు సంతానం కలగలేదు, నాకు ఇల్లు లేదు, నాకు ఇంకా ఏదేదో మనకు కావాల్సినవన్నీ కూడా ఆయన సన్నిధిలో అడుగుతూ ఉంటాము. అయితే ఎప్పుడు ప్రభా, ఎప్పుడు ఇస్తావు అని చాలా ఒక విధమైన ఆకాంక్ష, ఆందోళన, ఆశ అన్నీ మిళితమైనటువంటి ఒక ఆతురత మనలో ఉంటుంది. కాబట్టి మనము పదే అడుగుతూ ఉంటాం. ప్రభా, ఎంత మనం చాలా కన్సర్న్గా అడుగుతాం. నిజమే. ఎందుకంటే మనకున్న పరిస్థితులను బట్టి, మనకున్నటువంటి ఆ యొక్క ఇంటెన్సిటీ, తీవ్రతను బట్టి మనము ఆ విధంగా అడుగుతూ ఉంటాము. అయితే ప్రతిదానికి కూడా ఒక సమయం ఉన్నది. ఆ సమయం కొరకు మనం వేచి చూడాలి. దేవుడు అంటున్నాడు, నిరీక్షణ కలిగి ఉండండి. మీరు నమ్ముతున్నారా? విశ్వాసం ఉంచుతున్నారా? నేను తప్పకుండా చేస్తాను అనే విషయాన్ని మీరు నమ్ముతున్నట్లయితే, మీరు విశ్వసిస్తున్నట్లయితే తప్పకుండా నిరీక్షణ కలిగి ఉండండి అని చెప్తున్నాడు కదా. మరి అయితే మనం ఏం చేస్తామంటే, ఆ నిరీక్షణ అనేది మనం కోల్పోతూ ఉంటాము. అంటే నిరీక్షణ కోల్పోతున్నామంటే అర్థం ఏంటంటే విశ్వాసం లేదని అర్థం. అంటే మనకు ఒక ఆతురత మనలో ఎక్కువైనప్పుడు, మనలో యాంగ్జైటీ ఎక్కువైనప్పుడు, మనము దేవుడిచ్చినటువంటి వాగ్దానములను కానీ, దేవుడు మనకిచ్చినటువంటి ఒక అంటే దాన్ని ఏమంటారంటే, అది ఒక స్థిరత్వం, అంటే ఒక నిశ్చయతను ఆయన మనకిచ్చాడు. అయితే మనము ఆ నిశ్చయతను కలిగి ఉన్నాము లోపల. అయినా కూడా మనము చాలా వరి అవుతాము అన్నమాట. ఇది నాకు కలగడం లేదు, ఇది నాకు జరగడం లేదు, ఎందుకు అని కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఆలోచనల నుంచి పక్కకు వెళ్ళిపోతాం. ఆ నిరీక్షణల నుంచి మనం పక్కకు వెళ్ళిపోతూ ఉంటాం. మనం బైబిల్ గ్రంథంలో కూడా అలాంటి వాళ్ళని చాలా మందిని చూస్తాం. చాలా మంది అలాంటి నిరీక్షణ లేకపోవడం వల్ల కొన్నిసార్లు తప్పుదారి తొక్కినట్లుగా చూస్తాం. అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయనకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏమని వాగ్దానం ఇచ్చాడంటే, నీకు ఒక కుమారుడు పుడతాడు అని. దేవుడు అబ్రహాముకు దర్శనమందు కనిపించి చెప్పాడు, నీకు నేను సంతానం ఇస్తాను అని చెప్పాడు. నీకు వారసుడు ఎవరు? అక్కడ ఉన్నటువంటి పనివాడు కాదు, నేను నీకు నీ గర్భవాసమున పుట్టబోచున్న వాడే నీకు వారసుడు అవుతాడు. నువ్వేం దిగులు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే చూడు, ఆకాశంలో నక్షత్రాలను లెక్కించగలవా? ఇదిగో ఈ ఇసుకను లెక్కించగలవా? రేణువులను లెక్కించగలవా? నీ సంతానం కూడా అలా అవుతుంది అని చాలా కన్ఫామ్గా ఆయనకి వాగ్దానం ఇచ్చాడు. అయితే అబ్రాము దాని మీద నిలకడగా లేకుండా పోయాడు. ఎందుకంటే ఒకవేళ అబ్రాము తన భార్య అయిన సారేకి చెప్పి ఉండొచ్చు, దేవుడు వాగ్దానం ఇచ్చాడు మనకు వారసుడు పుడతాడని అని. అయితే ఆమె చెప్పిన మాట
విన్నాడు. కొద్ది కాలం తర్వాత ఆమెతో ఆమె 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 ఇచ్చినటువంటి సలహాను తీసుకొని హాగరు అనే ఐగుప్తీయురాలైన దాసితో వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత అతనికి ఒక కుమారుడు కలిగాడు. ఆ విధంగా మరి దేవుడిచ్చినటువంటి వాగ్దానంను అతడు ఒక విధంగా మరి నమ్మాడు. కానీ తనెందుకో దానిని పాటించలేకపోయాడు. అంటే శారయ్య చెప్పింది కూడా కరెక్ట్ గానే అనిపించింది. కాబట్టి అతడు ఆ విధంగా హాగరుకు ఒక కుమారుణ్ణి కన్నాడు. అతను ఇష్మాయేలు అనే పేరు అతనికి పెట్టినప్పుడు అతనికి 86 సంవత్సరాలు. మరైతే దేవుడు మరి తర్వాత చాలా రోజుల పాటు, చాలా సంవత్సరాల పాటు అబ్రహాంతో మాట్లాడలేదు. బహుశా దేవుడు నొచ్చుకున్నాడేమో అనిపిస్తారు కదా. ఎందుకంటే మరి ఆయన నుంచి ఎలాంటి మాట కానీ, ఎలాంటి దర్శనం కానీ అతనికి కనిపించలేదు. అయితే 99 ఏళ్ళు అయ్యాయట అబ్రాహాముకు. 99 సంవత్సరాలప్పుడు తిరిగి యెహోవా ప్రత్యక్షమై, ఇదిగో నేను నీకు తిరిగి చెప్పాడు మరొకసారి, నువ్వు తప్పకుండా తండ్రి అవుతావు, అనేక జనములకు తండ్రి అవుతావు అని చెప్పాడు. ఆ తర్వాత ఆయన అతని పేరు మార్చాడు. శారయ్య పేరు కూడా మార్చాడు. ఆ విధంగా శారయ్య ద్వారానే వచ్చేవాడే సంతానము, నీ సంతానము. ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేస్తాను అని చెప్పినప్పుడు అప్పుడు మరి దేవుడు మరి అబ్రహాంకు అప్పటికి నమ్మకం కలిగిందేమో. ఆ తర్వాత కూడా ఇంకా కన్ఫర్మ్ చేస్తూ 18వ అధ్యాయంలో తిరిగి దర్శనంగా వారు కంప్లీట్గా దేవుడే దిగి వచ్చి మరి 3 మనుషులు వచ్చినప్పుడు వారే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు అని కొంతమంది పండితులు చెప్తూ ఉంటారు. మరి దేవుడే మరి వచ్చి అతనితో మాట్లాడి శారయ్య తప్పకుండా గర్భం దాలుస్తుంది అని చెప్పినప్పుడు శారా నవ్వింది. నమ్మలేదేమో అని అనుకున్నారు, కానీ ఆమె నమ్మింది. అయితే మరి ఏది ఏమైనా ఆమెకు సంతానం కలిగింది. ఇస్సాకు అనే కుమారుడు వారికి పుట్టాడు. మరి ఆ విధంగా అతనికి సంతానం కలిగింది. అయితే అంతకుముందు జరిగినటువంటి ఆ పొరపాటు వల్ల, ఆ గొప్ప పొరపాటు ఏంటంటే హాగరు వల్ల సంతానం కలగడం. ఆ హాగరు వల్ల కలిగిన సంతానాన్ని దేవుడైతే అతడు ఆ పుట్టిన సంతానం ఇష్మాయేలు అబ్రహాం యొక్క సంతానం కనుక దేవుడు అతన్ని కూడా దీవించాడు. అతని వంశంలో నుంచి కూడా అనేక మంది రాజులు పుట్టారు. అయితే వారందరి వల్ల ఇశ్రాయేలీలు మరి మిగతా క్రైస్తవులు అందరూ కూడా మనమంతా కూడా ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నామో మరి మనకందరికీ తెలుసు. అయితే ఇది ఎందువల్ల జరిగింది? అతడు విశ్వసించాడు, అయితే నిరీక్షించలేకపోయాడు. నిరీక్షణ లేకుండా పోయింది. దేవుడు మన పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరి పట్ల కూడా ఆయన ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఆయన ఒక సమయంలో, ఒక తగిన సమయము అని చాలాసార్లు నొక్కి చెప్తున్నటువంటి మాట ఆ పరిశుద్ధ గ్రంథంలో అనేక సార్లు ఈ మాట రాయబడి ఉంది. తగిన కాలము పరిపూర్ణమైనప్పుడు, ఆ విధంగా కుదురుబాటు కాలములు, ఈ విధంగా అనేక విధాలుగా మరి జరుగుతూ వచ్చాయి. మరి అనేక మంది ఎవరైతే నిరీక్షించిన వారు తప్పకుండా గొప్ప అద్భుతాన్ని, ఆశ్చర్యాలను పొందుకున్నారు. మరి యోసేపు నిరీక్షించాడు. యోసేపుకు కూడా చాలా ముందు నుంచే దేవుడు అతనికి ఒక దర్శనం, ఒక కళ ద్వారా, స్వప్నం ద్వారా చెప్పాడు. ఏమనంటే అతడు తప్పకుండా అంటే ఒక ఆధిపత్యం కలిగినటువంటి పరిస్థితిలో ఉంటాడు. ఒక ఉన్నత స్థాయిలో ఒక గొప్ప రాజులాగా ఉంటాడు. అందరూ అతనికి నమస్కరిస్తారు అన్న విషయము దేవుడు అతనికి తెలియజేశాడు. అయితే అతడు నిరీక్షించాడు. మరి ఎన్నో సమస్యలు వచ్చాయి. యోసేపు ఎన్ని సమస్యలు పొందుకున్నాడు కదా మనకు తెలుసు. అతని సొంత అన్నలే అతన్ని చంపాలని ప్రయత్నించారు. దేవుడు అతన్ని చంపనివ్వలేదు. ఆ తర్వాత అతన్ని దూర దేశానికి అమ్మివేశారు. అమ్మివేయడం అంటే
అది తప్పకుండా అది దేవుని ప్రణాళిక. ఎందుకంటే ఐగుప్తు దేశంలోనే అతడు ఉండాలి. ఐగుప్తు దేశానికి మహారాజు అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ కరువు ప్రాంతం ఏర్పడుతుంది, కరువు వస్తుంది. ఆ కరువు సమయంలో వాళ్ళంతా కూడా ఐగుప్తుకు వెళ్ళాలన్న ఆ ప్రణాళిక దేవునికి ఉంది. ఆ విషయం ఎప్పుడో దేవుడు అబ్రహాంతోనే చెప్పాడు. వాళ్ళు అంతా కూడా ఐగుప్తు దేశానికి వెళ్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి అక్కడ భయంకరమైన బానిసత్వంలో ఉంటారు. 400 సంవత్సరం ఉంటారు. ఆ తర్వాత నేను వాళ్ళని తీసుకొని వస్తాను అన్న ఒక ప్రణాళిక ఆయనకుంది. కనుకనే దేవుడు యోసేపును మరి ఐగుప్తు దేశానికి పంపించాడు. అయితే యోసేపు చాలా నమ్మకమైనటువంటి వాడు, నిరీక్షణ కలిగినటువంటి వాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. కనుక ఆ పిల్లవాడు అంటే యవనస్తుడుగా ఉన్నటువంటి ఆ కుర్రవాడు ఎంతో భయభక్తులతో, శ్రద్ధాసక్తులతో అక్కడ పని చేశాడు. అక్కడ అందరి మెప్పు పొందుకున్నాడు. ఆ తర్వాత ఒక దినాన అతను కూడా తన ప్రయత్నం చేసినట్లుగా అనిపిస్తుంది ఒక చోట. ఏమనంటే ఒక చోట అతడు ఆ చెరసాలలో ఉన్నప్పుడు పానదాయకుల అధిపతి, ఇంకో భక్ష్యకారుడు వీళ్ళిద్దరికి కూడా మరి కళలు వస్తాయి కదా. ఆ కళలు వచ్చినప్పుడు అతడు వారిని అడుగుతాడు. వారి కళల భావం చెప్పినప్పుడు ఆ కళల భావం వల్ల వాళ్ళు వారికి జరుగుతుంది. అతడు చెప్పిన రీతిగానే జరుగుతుంది. జరిగినప్పుడు వాళ్ళలో ఒకడు చనిపోతాడు, ఒకడు ఉద్యోగం పొందుకుంటాడు. మరి యోసేపు అడుగుతాడు అతన్ని, నువ్వు ఉద్యోగం పొందుకోగానే తప్పకుండా నా విషయం రాజుగారికి చెప్పు అని చెప్తాడు. అంటే ఇది తన ప్రయత్నం అన్నమాట. ఆ పానదాయకుల అధిపతితో యోసేపు చెప్పే మాట ఏంటంటే, నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గురించి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము అని కోరాడు. అంటే తన ప్రయత్నం తను చేశాడు. అయితే దేవునికి అది ఇష్టం లేదు. ఎందుకంటే దేవుని ప్రణాళిక వేరే ఉంది. కనుక అతని యొక్క ఆ ప్రయత్నం సఫలం కాలేదు. ఎందుకంటే పానదాయకుల అధిపతి వెళ్ళి ఉద్యోగంలో చేరాడు, కానీ అతడు కంప్లీట్గా యోసేపునే మర్చిపోయాడు. ఆ తర్వాత మరి ఫరో కలగనడం, ఆ కళ యొక్క భావం అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు ఈ పానదాయకులకి యోసేపు గుర్తుకొచ్చాడు. అది కూడా దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి ఆ సమయంలోనే మరి యోసేపు తీసుకొని రాబడడం, యోసేపు ద్వారా కళల భావం తెలుసుకోవడం, అతడు మరి ముఖ్యమంత్రిగా మరి అక్కడ ప్రతిష్ఠించబడ్డం, ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక చొప్పున జరిగినటువంటి విషయం. కాబట్టి దేవుడి యొక్క ప్రణాళిక చొప్పున సమస్తం జరుగుతుంది. మనం దేని గురించి కూడా వరి కావాల్సిన పని లేదు. మనము ఏదైనా నాకు జరగడం లేదు, నాకు కావడం లేదు అని మనము దిగులు పడవద్దు. ఎందుకంటే మన జీవితంలో ఏది ఎప్పుడు జరగాలో సమస్తం కూడా మనము చాలా మంది జీవితాలను చూస్తున్నాం కదా. చాలా మంది జీవితాలలో అలాగే జరుగుతూ ఉంటుంది. నాకు తెలిసినటువంటి ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి తల్లిదండ్రులు చాలా వృద్ధులయ్యారు. చాలా లేటుగా ఆ పాప పుట్టింది. అందువల్ల వాళ్ళు వృద్ధులయ్యేసరికి ఈ అమ్మాయి యవ్వనస్తురాలు. ఆమెకు వివాహం చేయాలని వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమెకు ఒక్క వివాహ సంబంధం కూడా కుదరలేదు. వాళ్ళు చాలా వయసు మీరిపోయి వాళ్ళు దిగులు పడుతూ ఉన్నారు. మేము ఇంకా వృద్ధులం అయిపోయాము, మేము ఇంకా చనిపోతామేమో, మాకంటే మరి మా కళ్ళ ముందు మరి ఈ అమ్మాయికి వివాహం జరుగుతుందా లేదా అని వాళ్ళు దిగులు పడుతున్న సమయంలో హఠాత్తుగా ఒక సంబంధం కుదరడం, మరి అదే సమయంలో వాళ్ళ తండ్రి చనిపోవడం, ఆ అమ్మాయి తండ్రి చనిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ పెళ్లి కుమారుడు ఎవరైతే పెళ్లికి అంగీకరించాడో ఆ అబ్బాయి ఎంతో ఉదార హృదయంతో తనే మరి ఆమె తల్లిని కూడా చూసుకోవడానికి ఇష్టపడుతూ ఆమెను చూసుకుంటూ మరి వివాహం కూడా చక్కగా జరిగింది. ఆ తర్వాత ఆ పెళ్లి కుమార్తె యొక్క తల్లిని కూడా అతనే చూసుకుంటూ ఎంతో మంచి కుమారుడుగా అతడు ఉన్నాడు. అంటే అది దేవుని ప్రణాళిక. కాబట్టి దేవుడికి ఒక ప్రణాళిక ఉంటుంది. దేవుడు ప్రతిదీ కూడా తన యొక్క సమయంలో తగిన కాలంలో సమస్తం జరిగిస్తాడు. అయితే మనము వెయిట్ చేయాలి, ఎదురు చూడాలి కనుక మనం ఆ విషయంలో
మనము చాలా నేర్చుకోవాలి. వేచి ఉండడం అనే దాన్ని నేర్చుకోవాలి. వేచి ఉన్నట్లయితే మనం అనేకమైన అద్భుతాలు పొందుకుంటాము. అనేకమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటాము. అనేక విధాలుగా మనం దీవించబడతాము. మనము వేచి ఉండకుండా నిరీక్షణలు లేని పరిస్థితులలో మనం ఉన్నట్లయితే మనము మరి దేవునికి ఇష్టమైన వారం కాదు. ఎందుకంటే ఎప్పుడైతే మనం నిరీక్షించడం లేదో అప్పుడే మనము అవిశ్వాసులంగా ఉన్నట్లే. అందుకే మరి హెబ్రీయులకు రాసిన పత్రికలో మరి ఆ పత్రిక రచయిత ఏమంటాడంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండడం అసాధ్యం అని అంటాడు. మరి యెషయా గ్రంథంలో ప్రభువైన తండ్రి అయిన దేవుడే చెప్తున్నటువంటి మాట ఏమంటే, నేను ఇదంతయు తగిన కాలంన త్వరపెట్టుదును అంటాడు. అంతకుముందుగా ఆయన ఏం మాటలు మాట్లాడుతున్నాడంటే, ప్రతి దానికి కూడా ప్రతిదీ కూడా తన సమయం ముందు జరుగుతుంది. ఏది కూడా తనకు ఇష్టం కానిదిగా ఉండదు. ప్రతిదీ కూడా. ఎందుకంటే ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. నీ జనులందరూ నీతిమంతులైంది నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశంను శాశ్వతంగా స్వతంత్రించుకుందరు. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జన్మగును. యెహోవానగు నేను తగిన కాలంన ఈ కార్యంను త్వరపెట్టుదునని చెప్తున్నాడు. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో వారు ఒంటరిగా ఉండకుండా బలమైన జనంగా ఉండాలి, 1000 మందిగా ఉండాలి అని అంటే తప్పకుండా ఒక సమయంలో జరుగుతున్నది. ఆ సమయం కొరకు మనం నిరీక్షించాలి. ఆయన చెప్తున్నాడు, నేను యెహోవానగు నేను తగిన కాలంన ఈ కార్యంను త్వరపెట్టుదును. కాబట్టి మనం దేవుని యందు నమ్మిక ఉంచాలి కదా. మరి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఒక శిశువుగా జన్మించడానికి కూడా అది కూడా ఒక తగిన సమయంలోనే అది కూడా జరిగింది. అందుకే మరి అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తారంటే, కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంటే ఒక కాలం నిర్ణయించబడింది. ప్రతి ఒక్క విషయానికి కూడా ఒక కాలము నిర్ణయించబడింది. మరి ప్రభువైన యేసు ఈ లోకంలో ఉన్నంత కాలంలో ఆయనను చంపాలని ఎంతమంది ప్రయత్నించారు. కానీ ఎవ్వరికి కూడా ప్రభువు దొరకలేదు. ఎందుకు దొరకలేదు అంటే ఆయన సిలువ వేయబడాలి. ఆయన బలియాగం కావాలి. మనందరి కొరకు, నీ కొరకు, నా కొరకు ఆయన బలియాగం కావాలి కదా. మనుషుల చేతిలో చనిపోతే ఎలాగా? అది కాదు. అది దేవుని యొక్క చిత్త ప్రకారము జరగవలసిన శిలువ యాగము అది. ఆ శిలువ యాగమునకు ఎన్నో అర్థాలున్నాయి. అంతరార్థాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా ఎంతో మంది పండితులు చెప్తూ ఉంటారు. మనం వింటూ ఉంటాం కదా. మనకు అర్థం కాలేదా? ఆ శిలువ మీద ఎందుకు ఆయన శాపగ్రస్తుడుగా మరణించాల్సి వచ్చింది? నీ కొరకు, నా కొరకే కదా. ఆయన ఒక గొర్రెపిల్లలాగా, వధింపబడిన గొర్రెపిల్లలాగా ఆయన ఆ విధంగా మరణించవలసి రావడం అనేది అదంతా కూడా దేవుని ప్రణాళిక. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన వధించబడ్డాడు అని మరి పేతురు గారు కూడా రాస్తున్నారు. ఆ విధమైనటువంటి ప్రణాళిక చొప్పున సమస్తం జరుగుతూ ఉంటాయి. నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవునికి ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక చొప్పుననే సమస్తం జరుగుతాయి. నీకు ఉద్యోగం రావాలంటే ఒక సమయం ఉంటుంది. నీకు ప్రమోషన్ కావాలంటే ఒక సమయం ఉంటుంది. నీకు పెళ్లి కావాలంటే ఒక సమయం ఉంటుంది. సంతానం కలగడానికి ఒక సమయం. ప్రతి దానికి కూడా నీవు గృహం కట్టించుకోవాలా, దానికి ఒక సమయం. ప్రతి దానికి కూడా ఒక సమయం ఉంటుంది. కాబట్టి మనం దేనికి కూడా చింతపడవలసిన అవసరం లేదు. మనం చేయవలసిందల్లా కూడా దేని గురించి కూడా చింతపడకూడదు. కానీ మీ ప్రార్థన, విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తుతులతో మనము ఆయనకు విన్నవించుకోవాలి. ఆ విధంగా విన్నవించుకుంటూ ఉన్నట్లయితే దేవుని యొక్క కృప మన పైన ఎల్లప్పుడూ ఉంటుంది. తగిన సమయంలో మనం సమస్తమును పొందుకుంటాము. సంతోషం కలిగి ఉంటాము. దేవునికి నీ పట్ల ఎలాంటి చిత్తం ఉన్నది? దేవునికి నీ పట్ల ఎలాంటి ప్రణాళిక ఉన్నది? ఆయన ఉద్దేశంలేంటి? అది తెలుసుకోవాలంటే మనం నిత్యము దేవునితో సహవాసం కలిగి ఆయన సన్నిధిలో ప్రార్థన, విజ్ఞాపన చేస్తూ ఉన్నట్లయితే మనము దేవుని ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకోగలుగుతాం. అది ఎలా తెలుసుకోగలుగుతామంటే దేవుని యొక్క వాక్యం ద్వారా, లేకపోతే దైవ సేవకుల మాటల ద్వారా ఏదో ఒక విధంగా మనము దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనము ప్రార్థనలో ఉందాం. దేవుని సన్నిధిని వెతుకుదాం. దేవుడు మన పట్ల ఉన్నాడు. ఆయన తప్పకుండా ప్రతి ఒక్కరికి ఏం కావాలో అది ఆయనకు తెలుసు. ఆయన తప్పకుండా ఇస్తాడు. మనం చేయవలసింది దేవుని యొక్క రాజ్యంలో నీతిని మొదట వెతకాలి. ఆ విధంగా జీవించడానికి, నిరీక్షణ కలిగి ఉండడానికి,
వేచి ఉండడానికి, కనిపెట్టి ఉండడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన దేవ, సర్వోన్నతుడ, గొప్ప తండ్రి, నీకు ఎన్ని మహా గొప్ప నామములు ఉన్నాయి. ఆ నామములన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిశుద్ధుడవు, మహోన్నతుడవు, గొప్ప దేవుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారి తండ్రి, నీకు వందనములు, నీకు స్తోత్రములు. మా తండ్రి దేవా, మరి మా జీవితాలలో మీరు మాకు చేస్తున్నటువంటి అనేకమైన గొప్ప కార్యములను బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం. ప్రభా తండ్రి, మాలో ఉన్నటువంటి మరి అవిశ్వాసం దయచేసి పారద్రోలమని వేడుకొంచున్నాం. తండ్రి, విశ్వాసంతో నిరీక్షణ కలిగి జీవించడానికి సహాయం చేయండి. అవును ప్రభా, మాకు ఎన్నో అవసరతలు ఉన్నాయి, ఎన్నో మాకు కావాల్సినవి. మరి ప్రభా, మీ సన్నిధిలో మేము ఎల్లప్పుడూ మొరపెట్టుకుంటూ అడుగుతూ ఉంటున్నాము. మరి తండ్రి, ప్రతి సమస్యను కూడా తీర్చగలిగిన దేవుడు, ప్రతి ఒక్క అవసరంను తీర్చగలిగినటువంటి దేవుడు మీరు. అందుని బట్టి నీకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి. అయితే మేము అడిగినవి పొంది ఉన్నామని విశ్వసించి మరి నిరీక్షణతో ఉండడానికి సహాయం చేయండి. అవును ప్రభా తండ్రి, మరి ప్రభు యేసయ్య చెప్పినట్లుగా మీరు అడిగిన వెళ్ళను పొంది ఉన్నామని నమ్ముడి అని చెప్పారు. ఆ విధంగా తండ్రి, మేము అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్మునట్లుగా సహాయం చేయండి. ప్రతి దానిని కూడా మీరు తగిన కాలంలో త్వరపెడతారు. ప్రతి దానిని తగిన కాలంలో మీరు జరిగిస్తారు తండ్రి. కాలములను సమయం తెలుసుకోవడం మా పని కాదు కాబట్టి మేము కేవలం మీ కొరకు ఎదురు చూస్తూ ప్రార్థనలో గడపడానికి సహాయం చేయండి. వాక్యధ్యానంలో గడపడానికి సహాయం చేయండి. ప్రభా, నీతో అధిక సమయం వెచ్చించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రార్థనలన్నీ ఇతరులను కూడా వింటున్నారని నమ్ముతూ మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడిన చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. ఈ దినంలో, ఈ నూతన దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టావు తండ్రి, నీకు వందనములు. మా పనులన్నిటిలోనూ నీపైన మేము ఆధారపడడానికి సహాయం చేయండి. మేము నీకు మహిమకరంగా జీవించడానికి, నీకు మహిమకరంగా పనిచేయడానికి, మా జీవితాలలో మేము క్రైస్తవ బిడ్డలుగా ఉన్నందుకు ఎల్లప్పుడూ కూడా నేను నీతిగా, నిజాయితీగా, యథార్థంగా ఉంటూ తండ్రి ఇతరులకు మార్గదర్శకంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తం కూడా నీకు ఇష్టమైనవిగా ఉండినట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. తండ్రి, మా ప్రయాణములలో క్షేమమును, భద్రతను అనుగ్రహించమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవా, మరి మాకు కావాల్సిన స్కిల్స్ అనుగ్రహించండి. ఈ దినానికి కావాల్సిన జ్ఞానంను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. విద్యార్థులను దీవించండి తండ్రి. వారందరూ కూడా చక్కగా చదువుకున్నట్లుగా సహాయం చేయండి. వారి చదువులో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, మంచి జ్ఞానం, అవగాహన మరి సమస్తమును అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభా, సాతాను ఉచ్చులలో చిక్కుకొనకుండా అనేకమైన డిస్ట్రాక్షన్స్కి గురవుతున్నారు. వాటన్నిటి నుంచి కూడా ఏ శ్రమంలో వారికి రక్షణ అనుగ్రహించండి తండ్రి. ప్రభా, వారు నిత్యము నీతో ఉంటూ తండ్రి సరైనటువంటి మంచి జీవితం జీవించడానికి ప్రభా ఉన్నతమైన స్థానంలోనికి వారిని తీసుకురమ్మని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ఏదైనా ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి మా ప్రభా తండ్రి. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి. ఎంతమంది ప్రభా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు, ఎంతో నిరాశలో, నిస్పృహలో ఉంటున్నారు ప్రభా. కనికరంతో కాపాడి వారికి తప్పకుండా ఉద్యోగాలను అనుగ్రహించండి. ఎవరు కూడా కృంగుదలలోకి వెళ్లకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఎంతో మంది ప్రభా అప్పుల సమస్యలతోనూ, ఆర్థిక ఇబ్బందులతోనూ ఉన్నారు తండ్రి. వారికి తగిన ఆధారం మీరు చూపించండి ప్రభా. మీరు కనికరించండి. వారికి ఆ పరిస్థితుల నుంచి బయటికి రావడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము తండ్రి. ఎంతమంది అయితే నూతన కార్యంను ప్రారంభించారో, నూతన బిజినెస్ స్టార్ట్ చేశారో, వారందరినీ మీ కాపుదల్లో భద్రంగా కాపాడి చక్కగా జరిగించండి. వారి పనులన్నీ కూడా చక్కగా జరిగించండి. వారు ఏ విధంగా కూడా నేను నిరుత్సాహంలోకి వెళ్లకుండా కాపాడం. ఎవరైనా తండ్రి మరి లాస్ట్లోకి వెళ్ళి ఉన్నట్లయితే వాళ్ళని దయచేసి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, తిరిగి పునరుద్ధరించబడేలాగా సహాయం చేయండి. మంచి జ్ఞానంతో వారు ముందుకు సాగలాగిన కృప చూపించండి తండ్రి. ఎంతమంది అయితే వివాహ ప్రయత్నం చేస్తున్నారో వారందరూ కూడా నేను నీ యందు భయభక్తులు కలిగి మరి ప్రార్థనలో నిరీక్షణతో ఉండడానికి సహాయం చేయండి. తగిన కాలంలో మీరు వారికి సాటి అయిన సహాయం అనుగ్రహిస్తారు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డలను దీవించండి, దర్శించండి.
వారిలో నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నాము. ప్రతి లోపమును సవరించడానికి మీరు శక్తివంతులై ఉన్నారు ప్రభా. వారిని మీరు తగిన కాలంలో వారికి మరి తప్పకుండా సంతానం ఇస్తారని విశ్వాసంతో ఎదురు చూస్తున్నాం తండ్రి. సహాయం చేయండి. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ప్రభా. ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించండి తండ్రి. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా కాపాడమని వేడుకొంచున్నాం నాయన. మా ప్రభా తండ్రి, కుటుంబాలను దీవించండి. కుటుంబాలను మరి శాంతిని, సమాధానం అనుగ్రహించండి. ప్రతి కుటుంబం కూడా మీ కుటుంబంగా పిలువబడాలి. మా తండ్రి దేవ, ప్రతి కుటుంబంలో కూడా ఎలాంటి మనస్పర్ధలు లేకుండా ప్రభా మరి సంతోషము, సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి, చిన్న బిడ్డలు ఉన్నట్లయితే ఆ చిన్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారు మీ దయందును మనుషుల దయందును వర్ధిల్లు వేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, నీవు వారిని ఎంతో చక్కగా పెంచమని నీ చేతుల్లోకి అప్పగిస్తున్నాము తండ్రి. వారి ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ప్రభా. పిల్లలు, పెద్దలు అందరూ కూడా మరి మంచి జ్ఞానంతో సరైన మార్గంలో వారిని పెంచులాగన వారికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ, మరి ఏ కుటుంబంలో అయితే ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నారో వారందరినీ మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి ఎదుట అనేకమైన సమస్యలు ఉంటాయి నాయన తండ్రి. మరి కుటుంబంలో మరి ఎంతో దుఃఖం ఉంటుంది, వేదన ఉంటుంది తండ్రి. దారి తెలియని పరిస్థితులు ఉంటాయి ప్రభా. అయితే మీరు ఎంతో ప్రేమ కలిగిన దేవుడు తండ్రి. ప్రతి ఒక్కరిని ఆదరించే దేవుడు, కన్న తల్లి వలె, కన్న తండ్రి వలె ఆదరించే దేవుడు అంటున్నారు నాయన. ప్రతి ఒక్కరికి ఆదరణను మీరు అనుగ్రహించి వారి ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా తొలగించి మరి సమస్తమైన మార్గం సరళం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మీ ఆదరణ, మీ ఓదార్పు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా తండ్రి, ఎవరెవరైతే హాస్పిటల్స్ లో అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళందరినీ స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. ఈ దినం సర్జరీలు కూడా వెళ్తున్నటువంటి వాళ్ళని దీవించండి తండ్రి. వారికి మీ యొక్క కృపతో శక్తిని, బలం అనుగ్రహించి మరి క్షేమంగా బయటకు వచ్చినట్లుగా, మరి క్షేమకరమైన కోలుకున్నట్లుగా సహాయం చేయండి తండ్రి ప్రభా. భయంకరమైన వేదనకరమైన పరిస్థితులలో ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. ఎంతో మంది ప్రభా క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్నారు నాయన. ఏ శ్రమంలో ఆ క్యాన్సర్ కణాలు లయమగునుగాక. మా తండ్రి దేవా, మరి పనిచేయని కిడ్నీలు పనిచేయను గాక. మరి కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. లివర్ ప్రాబ్లంతో ఉన్నటువంటి వారు, మరి ప్రభా ఫ్యాటీ లివర్ సిరోసిస్ తో బాధపడుతున్నటువంటి వారు, ఇంకా జీర్ణాశయ వ్యాధులతో బాధపడుతున్న వారు, ఇంటెస్టైన్స్ లో వ్యాధులతో బాధపడుతున్న వారిని ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి ప్రభా. మరి ప్రతి వ్యవస్థ చక్కగా పనిచేయనట్లుగా, బ్రెయిన్ చక్కగా పనిచేయనట్లుగా, లంగ్స్ చక్కగా ఉండినట్లుగా, గుండె కండరాలు బలంగా ఉండినట్లుగా సహాయం చేయండి. నరాలలో వ్యాధులన్నింటినీ తొలగించండి ప్రభా. మరి సయాటికా పెయిన్తో బాధపడుతున్న వారికి స్వస్థత అనుగ్రహించండి. కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, నరాల వ్యాధులు అన్నిటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి స్పాండిలైటిస్ వల్ల, సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్, వాటి వల్ల వస్తున్నటువంటి ఇబ్బందులన్నింటినీ తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి తలనొప్పులు, మైగ్రేన్ తలనొప్పులు, ఇంకా రకరకాల తలనొప్పులన్నీ కూడా ఏ శ్రమంలో తొలగిపోనుగాక. సంపూర్ణ స్వస్థత ప్రతి ఒక్కరికి కలుగజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. డాక్టర్లకు మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా. వారు చేస్తున్నటువంటి ట్రీట్మెంట్ అంతా కూడా చక్కగా ఉండినట్లుగా, సఫలీకృతం అగినట్లుగా ప్రభా మీరే కాపాడమని, వారికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మరి ఎవరెవరైతే కష్టాలలో, ఇబ్బందులలో ఉన్నారో వారందరినీ లేవనెత్తి వారికి తగిన సహాయం అనుగ్రహించండి. ప్రతి సమస్యను కూడా తొలగించండి. ఉద్యోగ జీవితాలలో ఎవరెవరైతే ఆపరేషన్కు గురవుతున్నారో వారందరినీ మీరు కాపాడండి ప్రభా. మా తండ్రి దేవా, మరి ప్రమోషన్ అడ్డు వస్తున్న ప్రతి దుష్ట శక్తులను ఈ శ్రమలో బంధిస్తున్నాము. మా తండ్రి దేవ, వారికి రావాల్సినటువంటి ట్రాన్స్ఫర్లైనా, ప్రమోషన్లైనా అన్నీ కూడా క్రమంగా జరిగినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, మరి వృద్ధులు, చిన్నారులు, మరి అందరినీ కూడా మీరు కాపాడమని ప్రభా. ఎవరికి ఏ కష్టం ఉన్నా వాటి అన్నిటి నుంచి ఏ శ్రమంలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. ప్రపంచమంతటా శాంతి, సమాధానం అనుగ్రహించండి. ఇజ్రాయెల్ దేశం దీవించండి ప్రభా. యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. యుద్ధ వాతావరణం ఎక్కడున్నా అదంతా కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశం దీవించండి. మా దేశం పని పరిశుద్ధ ఆత్మను కుమ్మరించండి
ప్రభా ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకునేలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా, నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయండి. అన్యాయాలు, అక్రమాలు ప్రభా అణిచివేయండి. హింసలు, దాడులు, మరి క్రైస్తవులపై జరుగుతున్నటువంటి హింసలు సమస్తమును తీసివేయమని ప్రార్థిస్తున్నాం. మాకందరికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించి మేమంతా కూడా వాటిని చక్కగా ఎదుర్కొనేలాగున మమ్మల్ని అందరినీ కూడా ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా ఈ దినం బర్త్డేలు, వివాహాలను జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిపైన నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయండి. నీ సన్నిధి కాంతిని వారిపైన ఉదయింపజేసి ప్రభా మరి వారిని ఆశీర్వాదం బట్టి నింపుమని ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్న సమస్యలన్నీ తొలగించండి. మా దేవా ప్రభా మరి ఈ దినం ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా కాపాడమని వేడుకొంచున్నాము. ఈ దినమంతా మాకు తోడై ఉండండి తండ్రి. ఈ దినము మా జీవితంలో మీరు ఏర్పాటు చేసిన ప్రతి పని కూడా చక్కగా జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.